తల్లికి వందనం. ఒక సంవత్సరం తరువాత, అంటే కూటమి అధికారం చేపట్టి ఒక సంవత్సరం తరువాత ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒకే ఒక పథకం, అది కూడా తల్లికి వందనం. అది కూడా దాంట్లో కూడా ఎన్ని వ్యవహారాలంటే నా సామిరంగా, ఒకే ఆధార్ కార్డు నెంబరు, వందల సంఖ్యలో విద్యార్థులు. కొంతమందికి అకౌంట్లో డబ్బులు పడ్డాయి, కొంతమందికి అకౌంట్లో డబ్బులు పడలేదు. వీళ్ళేమో 15,000 అని చెప్పారు, తర్వాత 13,000కి వచ్చింది. వీళ్ళు చెప్పింది ఏంటి? తల్లికి వందనం. తల్లికి వందనం అని వేసి చెప్పి తండ్రులకు వందనం అన్నట్టుగా తండ్రుల అకౌంట్లో డబ్బులు వేసినారు. ఒకే తల్లికి 20 మంది పిల్లలు ఉన్నట్టు చూపించి వాళ్ళకందరూ కూడా డబ్బులు వేసినారు. ఎంత దారుణం అంటే, ఎన్ని వందల కోట్లు చేతులు మారాయో తెలియదు, కానీ దీని మీద ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేపిస్తే వేల కోట్ల డబ్బులు కూడా బయటపడే ఆస్కారం కూడా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక తల్లికి 21 మంది పిల్లలంట. ఏంది? కూటమి ప్రభుత్వం లెక్కల ప్రకారం, వాళ్ళు డిపాజిట్ చేసినటువంటి డబ్బుల ప్రకారం ఒకసారి చూస్తే ఒక తల్లికి 21 మంది పిల్లలంట. ఎంత దారుణమో చూడండి. ఆధార్ కార్డు నెంబర్ ఒకటే. తల్లికి వందనం జాబితాలో ఎన్ని విచిత్రాలంటే, లబ్ధిదారుల జాబితాలో 21 మంది పిల్లలకు ఒకరే తల్లిగా చూపించారు. ఎక్కడంటే పుట్టపర్తి. ఆమె వయసు 35 సంవత్సరాలు, కానీ 30 సంవత్సరాల లోపే, కానీ 21 మంది పిల్లలు. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజమనుకుంటే తప్పులో కాలేసుకుంటే, ఇది తల్లికి వందనం జాబితాలో చోటు చేసుకుంటుంటే విచిత్రమైన సంఘటన. ఇంతకీ ఏం జరిగిందంటే, తల్లికి వందనం పథకంలో, అమ్మో ఈ లెక్కలు చూస్తే భయపడిపోతాం. చాలా దారుణం. ఇది కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యమా, లేకపోతే దోచుకోవడంలో ఇలా కూడా ప్లాన్ చేశారా అర్థం కావడం లేదు. తల్లికి వందనం పథకంలో రోజుకో విచిత్రం వెలుగు చూస్తుంది. వివరాలు ఒకసారి మనం చూస్తే చాలా నిర్లక్ష్యం కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం. తాజాగా 21 మంది పిల్లలకు ఒకరే తల్లిగా చూపిస్తూ జాబితాలో ప్రదర్శించినటువంటి వైనం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడపల్లి సచివాలయం 1 పరిధిలో చోటు చేసుకోవడం జరిగింది. ఆ సచివాలయం 1లో తల్లికి వందనం పథకం కింద అర్హుల జాబితాను ఈ నెల 13వ తేదీన ప్రదర్శించారు. అక్కడ 458 మంది పిల్లలకు 13,000 చొప్పున జమ చేస్తున్నట్టుగా 15 పేజీలతో కూడిన జాబితా ఒకటే ప్రదర్శించారు. ఇందులో భావన అనే మహిళ పేరు, ఆధార్ నెంబర్ని చూస్తే 21 మంది విద్యార్థులకు ఒకే తల్లిగా దాంట్లో పేర్కొనడం కూడా జరిగింది. దీంతోనే జాబితాను చూసినటువంటి వాళ్ళంతా కూడా ఒకసారి అవాక్కయ్యారు. వాస్తవానికి ఆమెకి 9, అదేవిధంగా 7వ తరగతి చదువుతున్న 2 పిల్లలు మాత్రమే ఉన్నారంట. మిగిలిన 19 మంది పిల్లలు ఇతరులకు చెందినటువంటి వాళ్ళంట. వారికి ఈమెను తల్లిగా చేశారు. అంతేకాదు, ఇది ఎలా జరిగిందో, ఎవరి నిర్లక్ష్యం వల్ల తప్పుగా నమోదు చేశారో తెలియదు, కానీ జాబితా చూసిన వారంతా కూడా నవ్వుకోవడం జరిగింది. 35 ఏళ్ళ ఆమెకు 21 మంది పిల్లల అని చెప్పేసి నవ్వుకుంటున్నారు. కనీస అవగాహన కూడా లేదా అధికార పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా అధికారులకు కానీ. ఎంత దారుణమో చూడండి. ఇంతకీ మళ్ళీ ఆధార్ కార్డు నెంబరు ఒకటే. ఆధార్ కార్డు నెంబరు ఒకటే, అకౌంట్ నెంబర్లు డిఫరెంటు, పిల్లల పేర్లు కూడా డిఫరెంటు, కానీ తల్లి మాత్రం ఒకటే. ఎంత దారుణమో చూడండి. తర్వాత మనం తండ్రికి వందనం అనేసి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, తండ్రుల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ అయ్యాయి. ఎక్కడ? నంద్యాల జిల్లా. జాబితాలో తల్లుల పేర్లకు బదులుగా తండ్రుల పేర్లు ప్రస్తావించారు. జి గోపాల్, పెద్దస్వామి, ఆకేపాకు సెంచయ్య, తర్వాత రవీంద్ర ప్రసాద్, శిరీష్, రాజ్ కుమార్, రమేష్, ప్రతాప్, పిచ్చికొండ శివకృష్ణ, నాగేంద్రుడు, కలబండి లింగస్వామి, నాగేంద్రుడు, నాగలోకేష్. వీళ్ళంతా తల్లులా తండ్రులా? తల్లికి వందనం జాబితాలో తండ్రుల పేర్లు కనిపిస్తున్నాయి, పురుషుల పేర్లు కనిపిస్తున్నాయి. తల్లికి వందనం అర్హుల జాబితా, నా భార్య వరలక్ష్మి పేరు లేదు. ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. అనర్హుల జాబితాలోనూ లేదు. తీరా చూస్తే పిచ్చికుంట శివకృష్ణ అనే నా పేరు వచ్చింది. ఆధార్ నెంబర్ నాదే ఉంది. తల్లికి వందనం నగదు విషయానికి వస్తే ఇప్పటివరకు ఎవరి అకౌంట్లోనూ జమ కాలేదు. కథలో బాబా అన్నీ అంతా ఫెయిల్యూరే, ఒక్కటి కూడా సక్సెస్ లే. తర్వాత ఇంకొక మహిళ, నంద్యాల జిల్లా అంట, పేరు మారింది, డబ్బు రాలేదు.
తల్లికి వందనం జాబితాలో నా పేరు లేదు. నా భర్త నాగలోకేష్ పేరు వచ్చింది. ఆధార్ నెంబర్ కూడా ఆయనదే ఉంది. పథకం నగదు ఎవరి బ్యాంక్ ఖాతాలో పడతాయో తెలియదు. స్కూల్లో మాత్రం నా వివరాలనే ఇచ్చాను. ఇప్పుడేమో జాబితాలో ఇలా ఉంది. ఏం చేయాలో పాల్పోవడం లేదు. ఇదంతా జరిగింది నంద్యాల జిల్లా, ఒక జిల్లాలోనే. ఆధార్ నెంబర్లో బ్యాంక్ ఖాతాలో డిఫరెంట్, పేర్లు తేడా, అంతా కూడా తండ్రుల అకౌంట్లో డబ్బులు డిపాజిషన్ జరుగుతున్నాయి. ఏం చేయాలో ఎవరికి ఏమి అర్థం కాలే. ఎవరి వైఫల్యమో తెలియదు. ఎంత నిర్లక్ష్యమో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది.